హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరెలా ఉన్నారో కామెంట్ చేయండి. చాలామంది బ్రేక్ఫాస్ట్ అంటే ఏం చేస్తారు అంటే రెగ్యులర్గా ఇడ్లీ, దోశ అవి చేసుకుంటారు కదా. ఇవాళ మనము ఏం చేద్దాము అంటే ఫర్మెంటెడ్ రైస్ చేద్దాం. అందరికీ తెలుసు కదా, దీన్ని తెలుగులో చద్దన్నం అంటారు. చద్దన్నం అంటే చాలా హెల్దీ. దీన్ని మనం బ్రేక్ఫాస్ట్గా తిన్నా చాలా బాగుంటుంది. మంచి హెవీగా డే అంతా ఏం తినకపోయినా పర్లేదు. ఇప్పుడు నేను ఒక 2 పర్సన్స్కి అయ్యే సరిపడే అంత ఫర్మెంటెడ్ రైస్ పెడుతున్నాను, అనగా చద్దన్నం పెడుతున్నాను. ఫస్ట్ వండుకొని చల్లార్చుకున్న రైస్ ఏదైతే ఉందో దాన్ని మంచిగా ఒక గ్లాస్ తీసుకొని దాంతో మంచిగా స్మాష్ చేసేయాలి అనమాట బౌల్లో. ఎందుకు స్మాష్ చేస్తాము అంటే మనం రైస్ ఏదైతే ఉంటుందో అది ఫర్మెంట్ అయ్యాక మంచి క్రీమీ టెక్స్చర్తో ఉంటుంది. లాస్ట్లో మీరు అది కూడా చూస్తారు. ఇప్పుడైతే మనం ఫస్ట్ దాన్ని మొత్తం స్మాష్ చేసేసుకున్నాక మనం బాగా మరిగించిన పాలు ఏవైతే ఉంటాయో అవి అందులోకి యాడ్ చేసేసుకోవాలి. రైస్లోకి యాడ్ చేసేసుకున్నాక కొన్ని వాటర్ యాడ్ చేసి ఒక 10 minutes దాన్ని సైడ్కి పెట్టేసేయాలి. అది పెట్టేశాక అది కొంచెం చల్లారాక గోరువెచ్చగా ఉన్నాక మనం దాన్ని వాటర్లో ఇంకా పెరుగులో మంచిగా కలిపేసేయాలన్నమాట. మొత్తం వాటర్ అదంతా కలిసిపోవాలి. మంచిగా కలిసిపోయాక చూడండి, కనిపిస్తుంది కదా, మంచిగా అంతా కలిసిపోయాక ఒక 2 spoons ఆఫ్ కర్డ్ తీసుకున్నాను నేను. మంచి కర్డ్, ఇంట్లోది కర్డ్ తీసేసుకొని దాన్ని కూడా మంచిగా రైస్కి అదంతా పట్టేలాగా చేసుకోవాలి అనమాట. మంచిగా కలిపేసుకోవాలి. అంతా కలిపేసుకుంటే మార్నింగ్ మంచిగా ఫర్మెంట్ అయ్యేటప్పుడు మొత్తం అంతా ఈక్వల్గా ఫర్మెంట్ అవుతుంది అనమాట. అందులో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే కాస్త జీలకర్ర ఎందుకు యూజ్ చేస్తున్నామంటే మంచి డైజెషన్ కూడా బాగుంటుంది. చద్దన్నం అనగానే మంచి హెల్దీ ఫుడ్ కాబట్టి అందులో జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అందులోకి కాస్త ఆనియన్ ఇంకా 1 పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకుంటే మంచిగా ఉంటుంది టేస్ట్. అంటే కారం కూడా అంత ఏమి ఉండవు. పచ్చిమిర్చి ఫర్మెంట్లో రైస్లో మంచి ఫర్మెంట్ అయిపోతాయి కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఇది మనం మార్నింగ్ సైడ్కి పెట్టేసేయాలన్నమాట. రైస్ మంచిగా ఫర్మెంట్ అవ్వాలి అంటే కొంచెం వెచ్చటి ప్లేస్లో ఉంచాలి అనమాట. ఇదైతే నేను నెక్స్ట్ డే మార్నింగ్ ఓపెన్ చేసి చూశాను. అయితే ఎంత మంచిగా ఫర్మెంట్ అయిపోయిందో చూడండి. రైస్ అంతా నిన్న నైట్ అంతా లిక్విడ్గా ఉండే అనమాట. ఇప్పుడైతే మంచిగా అంతా ఫర్మెంట్ అయిపోయి రైస్ అంతా కొంచెం చిక్కబడిపోయి గట్టిగా అయిపోయింది. రైస్, పాలు ఇంకా వాటర్ అంతా మంచిగా ఈక్వల్గా ఫర్మెంట్ అయిపోయి అంతా మంచి కర్డ్, మంచి గడ్డ పెరుగు ఎలా ఉంటుందో అలా అయిపోయింది కదా అంతా. ఇప్పుడు మనం ఇందులోకి కాసిన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేశాక ఏదైతే నేను చెప్పానో స్టార్టింగ్లో అన్నం అంతా స్మాష్ చేస్తే క్రీమీ టెక్స్చర్ వస్తుందని చెప్పాను కదండి. ఇప్పుడు వస్తుంది చూడండి. రైస్ ఇంకా సాల్ట్ యాడ్ చేసేసి దాన్ని బాగా కలిపేసేయాలన్నమాట. రైస్ ఇంకా వాటర్, సాల్ట్ అంతా కలిసిపోయేటట్టు అంతా మంచిగా కలిపేసేయాలి మనము. కలిపేసాక ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. ఎల్లిపాయ ఏదైతే ఉంటో ఎల్లిపాయ యాడ్ చేసుకొని తినాలి. ఎల్లిపాయ చాలా మంచిదండి హెల్త్కి. ఓకే, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ అండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ఇలాంటి హెల్దీ డిషెస్ షేర్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.